పెన్షన్ కోల్పోయిన దివ్యాంగులకు మరో అవకాశం ఉందని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. తనిఖీ సందర్భంగా పెన్షన్లకు అర్హులైన వారు ఎంపీడీఓ, మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తు చేసుకుని దానికి ఆధార్, పాత సదరన్ సర్టిఫికేట్, కొత్త సదరన్ సర్టిఫికేట్ జత చేసి రేపటిలోగా అందజేయాలని సూచించారు. ఈ దరఖాస్తులపై మళ్లీ సమీక్ష జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం సత్యనారాయణ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గుసిడి అరుణాచలం, రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కారు. బిల్లు మంజూరు నిమిత్తం సివిల్ కాంట్రాక్టర్ తొండరపు రాజబాబు నుంచి 23,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏలేశ్వరం సిరిడి కాలనీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు ఎన్వి భాస్కర్రావు, డి వాసుకృష్ణ, వై సతీష్, ఎస్ఐ ఎస్ విల్సన్ బాబు తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు. నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో తూర్పుగోదావరి జిల్లా పోలీసుల నిఘా కొనసాగుతుందని ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల నిర్మానుష్యమైన ప్రదేశాలలో మద్యం సేవనం, గంజాయి సేవించడం, వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుపడిపోయిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు పెట్టినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, ఎల్ చెంచిరెడ్డి డిఎస్పీలు సీఏలతో వినాయక చవితి బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే స్నానఘట్టాలను సందర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సెప్టెంబర్ 1న జిల్లాకు వస్తున్న పివిఎన్ మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ధవళేశ్వరం మెయిన్ రోడ్లోని బీజేపీ కార్యకర్త నాగేశ్వర శర్మ ఇంటి వద్ద జరిగిన రాజమహేంద్రవరం రూరల్ 3వ మండల సమావేశంలో పాల్గొన్న సోము మాట్లాడుతూ మాధవ్ పాల్గొనే సారథ్య యాత్రకు జన సమీకరణ చేయాలన్నారు. మండల అధ్యక్షులు షేక్ సాజిద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, బీజేపీ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు ఈఎస్ఐ డైరెక్టర్ ఒంటెదు స్వామి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సెంటినియల్ పవర్ ప్రతినిధులు బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ హై స్కూల్, జూనియర్ కళాశాల వసతి గృహాలకు కూరగాయలను తరిగే యంత్రాలను అందజేశారు. ఇందుకోసం క్లబ్ మెంటార్ కొల్లూరి గోపాలకృష్ణ 25,000 ఆర్థిక సాయం అందించగా క్లబ్ మరో 10,000 రూపాయలు సమకూర్చింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు, సెక్రటరీ రూపిటి చెలిమినాయుడు, ట్రెజరర్ రేవాన్ రాంబాబు, శ్రీనుబాబు, సలాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి క్లబ్ సభ్యులు ప్రొవిడి ఇండీవర శ్యామ్ కూరగాయలు తరిగే యంత్రం పనితీరును చాలా చక్కగా వివరించారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలకు భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. 9 రాత్రులు 10 రోజులు సాగే యాత్రలో భాగంగా పూరి జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, డియోగర్లోని బాబా బైద్యనాథ్ ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఆలయం, సాయంత్రం గంగాహారతి, అయోధ్య రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ రైలులో యాత్రకు స్లీపర్ క్లాస్లో ప్రతి వ్యక్తికి 17,000, 3 టైర్ ఏసీలో 26,700, సెకండ్ ఏసీలో 35,000 ఛార్జీగా నిర్ణయించామని, ప్యాకేజీలో రోజుకు 3 సార్లు భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, ఈ అవకాశాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సర్వరాయ హరికథా పాఠశాలలో బాలికలు, యువతులకు తెలుగు, సంస్కృత భాషల్లో రామాయణం, భారతం, భాగవతంలోని కథలను హరికథగా చెప్పే 4 ఏళ్ల కోర్సుగా ఉచితంగా బోధిస్తారని ప్రిన్సిపల్ అంగర సింగరాచార్యులు, కరస్పాండెంట్ నిట్టల శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. హరికథలతో పాటు సంగీతం, అభినయం నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. పాఠశాలలో సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. పాఠశాలలో ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారని వివరించారు. 4 ఏళ్ల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత హరికథ ఘన ప్రవీణ బిరుదుతో సత్కరిస్తారని, హరికథను జీవనాధారం చేసుకుని సమాజంలో గౌరవంగా స్థిరపడవచ్చునని పేర్కొన్నారు. వీరి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ రోజు ధర్మాసనం సవరించింది.
కరిచే కుక్కలు మాత్రమే షెల్టర్లకు తరలించాలని సూచించింది. కుక్కలకు బహిరంగంగా ఆహారాన్ని అందించడాన్ని నిషేధించింది. వీధుల్లో ఆహారం అందించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సమస్యను దేశవ్యాప్త సమస్యగా గుర్తిస్తూ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. భారత పార్లమెంట్ భవనంలోకి ఈ ఉదయం గుర్తు తెలియని ఆగంతకుడు చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆగంతకుడు పార్లమెంట్ భవనానికి ఆనుకుని ఉన్న చెట్టు మీద నుంచి గోడ దూకి గరుడా గేట్ వద్ద పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు. మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైసీపీ విధానమన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించనున్నట్లు వెల్లడి. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమన్న భూమన. బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడంలో వీళ్లకు మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయకుండా అభివృద్ధి సాధించామని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో 14 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా, ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు, గేట్లు కొట్టుకుపోయినాయి, గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రకాశం బ్యారేజీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా. 70 గేట్లు ఉంటే 69 గేట్ల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని సముద్రం లేకపోయే నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బనకచెర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పలా. ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. అమరావతి మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. అమరావతిలో వర్షాలు వచ్చేసినాయి, అమరావతి మునిగిపోయిందని. అమరావతిలో బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానమో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కట్టుబడిన మాటకు ఈరోజు నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్షాలు పడద్దా? వర్షాలు పడవా? వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా? నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా? మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము, ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చిన్న వరద వస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు. వాగులు, వంకలు, వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం, వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలు కలిసిపోవడం
సర్వసాధారణం, సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్లకు ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి. దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. అంతలోనే బుడమేరులో వరద వస్తానే విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, మామిడి రైతులు, పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి భ్రమరావతి అని, కమ్మవారి రాజధాని అని చెప్పి, మునిగిపోతుందని చెప్పి, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్నీ కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది అన్నీ కూడా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైసీపీ విధానమని, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించనున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో ఏకంగా 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండటం దారుణమని మండిపడ్డారు. కలిసి వచ్చే వారందరినీ సమన్వయం చేసుకుంటూ విశాఖ ఉక్కు కోసం పోరాటానికి వైసీపీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి, మంత్రులు, మీ తాలూకా ప్రజాప్రతినిధులు మాదమే చర్య తీసుకోండి. మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడిపోతే ఎవరు లేరు ఇక్కడ. చర్య తీసుకుంటాం. ఏం చర్య తీసుకుంటాం? మీరు ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి? స్టీల్ ప్లాంట్ వచ్చి 32 డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి? మీ తాలూకా విధానం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్న మనం చూశాను, ఏది ఏబిఎన్లో అనుకుంటాను, ఒక స్టోరీ ఉదయమే. ద్వంద్వ వైఖరి ఉందంటే మాది వైసీపీ పార్టీ. మాకు ద్వంద్వ వైఖరి ఏంటి? మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో మేము ఈరోజు చెప్తున్న మాట కాదు. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో, మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, మీరు ఆచి తూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఈరోజున్న కేంద్ర మంత్రి కానీ, లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నినాదాలు చేశారే, మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది, ఏదైతే బ్యాంకు కరెక్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం, అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ పరం చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటినీ ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వీఐపీ దర్శనం ఉదయం 10 గంటలకు ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని, వీఐపీ దర్శనాలు ఉదయం 8 నుంచి 8:30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. తిరుమల వచ్చి వైఎస్ జగన్, భారతి ప్రసాదాలు తింటారా అని తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలి కానీ లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పరిగెట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 గంటలు 22 గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పుడు దాకా. స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకొక రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఆ తర్వాత గత 5 ఏళ్లు దాన్ని రద్దు చేశారు. దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ టీసీఎస్ వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90% రెడీ అయిపోయింది. ఇంకో చిన్న సమస్యలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళా 2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి 1-2 గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజులు చేస్తారు. ఈ రోజు యావరేజ్ గా 80,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈ రోజు ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. వాళ్ళతోనే రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరం పనిచేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తా ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం. మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్లోకి పోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చంటి పిల్లలు వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి,
చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేం మేము. అది నేను గర్వంగా చెప్తాను. కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పాలక మండలి తప్పులను ఎత్తి చూపితే దాన్ని సరిదిద్దుకోకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరిగి అత్యంత నీచమైన భాష వాడారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చరిత్రలో ఇంత నీచమైన భాష వాడిన వారు మరొక్కరూ లేరని మండిపడ్డారు. తన హయాంలో తప్పులు జరిగాయన్న బిఆర్ నాయుడు ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమని భూమన ప్రకటించారు. బిఆర్ నాయుడు ఎంత నోటికి పని చెప్పినా చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో మాట్లాడడం జరిగింది. తనను తాను పొగుడుకోవటం ఎలా ఉంది అంటే, తన కాళ్లను తనే మొక్కుకొని దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్టుగా ఉంది. ఇతరులు ఆయన్ను దీవించాలి గాని నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని ఆయనకు ఆయన పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు. బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాడిని కాదు. రౌడీలు మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడను. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. నాయుడు గారు, మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు పైగా అయింది. మీరు అంతకు ముందు ఆరోపణలు చేసినారు, ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే కాలం గడుపుతున్నారు. నేను గౌరవనీయులైన మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా, అది నిజమైనప్పుడు. లేకుండా ఊరుకూరికనే అన్ని ఆధారాలు నాకుండాయని కాసేపు అంటావు, ఆ తర్వాత ఆధారాలు లేకుండా జాగ్రత్త పడినారని అంటావు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రకమైనటువంటి గుండాలాగా ప్రవర్తిస్తే సమాధానం ఏం చెప్పినా, నేను నా అంతటి వాడే లేడు, నేను దేనికైనా తెగిస్తా, నీ అంతు చూస్తాను అంటే నాయుడు గారికి నేను మీలాంటి వాడితో పోరాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలంటే ఇంత బరి తెగించినటువంటి వాళ్లతో యుద్ధం చేయటం అంటే
నాకు కూడా సరదా నాయుడు గారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కొండ మీద కారులో జరిగిన చోరీ సొత్తును కేసును కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగలమూరు గ్రామానికి చెందిన చింతా గణేష్ అనే వ్యక్తి సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, సముద్ర తీరాల వద్ద పార్కింగ్ చేసిన కార్లలో చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. నిందితులపై ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో సంబంధించిన 989.44 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని ప్రతిపాడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని తెలిపారు. నిమిత్తం ఒక స్పెషల్ టీం ఫామ్ చేయమని చెప్తే పెద్దాపురం డిఎస్పీ గారు ప్రతిపాడు ఇన్స్పెక్టర్ గారితో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి వితిన్ 20 days చింతా గణేష్ అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చింతా గణేష్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను దగ్గర ఒక 5 పాత దొంగతనాల్లో మొన్న రీసెంట్ గా జరిగిన 7వ నెల దొంగతనం కాకుండా అంతకుముందు ఇంకా 4 దొంగతనాల్లో కలిపి 989 గ్రాముల బంగారం రికవరీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ నియర్లీ 1 kg గోల్డ్. మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ లో 4 కేసులు ఇందులో. అట్లనే ఒక ద్వారకా తిరుమలలో చేసిన గ్రేవ్ అఫెన్స్ కూడా ఒక డిటెక్ట్ అవ్వడం జరిగింది. వీటన్నిటి రికవరీకి ఎఫర్ట్స్ పెట్టి 1 kg గోల్డ్ వెనక్కి తీసుకొచ్చినందుకు ఐ అప్రిషియేట్ శ్రీహరి గారు, ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే అప్పారావు ఇన్స్పెక్టర్ పెద్దాపురం, అట్లనే అన్నవరం ఎస్ఐ హరిబాబు, అన్నవరం ఎస్ఐ ప్రసాద్, అట్లనే వాళ్ళ దగ్గర క్రైమ్లో పనిచేసిన హెచ్సి రమణ, టీసీస్ నాగేశ్వరరావు, శ్రీనివాస్, అట్లనే హోంగార్డ్ నాగేశ్వరరావు, వీళ్ళకి సపోర్ట్ చేసిన ఐటీ కోర్ టీం దుర్గాశేఖర్ ఇన్స్పెక్టర్, అట్లనే హెచ్సి ప్రసాద్, టీసీ స్వామి, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటుగా అంకుబాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆల్సో సపోర్టెడ్ దెమ్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్లా ఎప్పుడైనా దొంగతనాలు జరిగినప్పుడు డిటెక్షన్ తో పాటు రికవరీ అయితే పబ్లిక్ లో పోలీస్ మీద కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ దిస్ గుడ్ వర్క్ డన్. ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ నెల 26 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఓపెన్ కేటగిరీలో గూడూరు మున్సిపాలిటీకి 3 బార్లు, గౌడ ఈడిగ కులస్తులకు 1 బార్ నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నూతన బార్ పాలసీ 2025-28 ఇది 3 సంవత్సరాల బార్ పాలసీ. ఈ బార్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 11 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో 29 ఓపెన్ కేటగిరీ బార్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 17 బార్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3 బార్లు, పుత్తూరు మున్సిపాలిటీ 1 బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ యాజ్ స్పెషల్ సెంటర్, ఇది టూరిజం సెంటర్కి 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. చంద్రగిరి టూరిజం సెంటర్. గూడూరు మున్సిపాలిటీ 3 బార్ నోటిఫై చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ 1 బారు, సూళ్లూరుపేట మున్సిపాలిటీ 2 బార్లు అండ్ వెంకటగిరి మున్సిపాలిటీ 1 బార్. కలిసి టోటల్ 29 బార్స్ ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26th ఇస్ ద లాస్ట్ డేట్. 26th ఈ నెల 26వ తారీఖు అప్ టు 5 o'clock సాయంత్రం వరకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం బార్లలో గీత కులాలు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఈ రోజు 20th ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గీత కులాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ 3 బార్లు? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది ఈడిగా సబ్ కమ్యూనిటీ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1 బారు, ఇది గౌడ్ జీఓయుడి గౌడ్ అనే కమ్యూనిటీకి గీత కులాల్లో సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అండ్ గూడూరు మున్సిపాలిటీ ఇది ఈడిగా కమ్యూనిటీకి 1 బారు నోటిఫై చేయడం జరిగింది గీత కులాల్లో. ఈ గీత కులాలకి
లాస్ట్ డేట్ 29th ఈజ్ ద లాస్ట్ డేట్. 29th 29వ తారీఖు అప్ టు 5 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు ఆల్రెడీ ఈ డ్రాలా ప్లాట్స్కి 28వ తారీఖు, ఓపెన్ కేటగిరీ బార్లకి 8వ తారీఖు డ్రాలా ప్లాట్స్ చేయడం జరిగింది. కలెక్టరేట్ తిరుపతి ఉదయం 8 గంటలకి డ్రాలా చేయడం జరుగుతుంది. అట్లాగే గీత కులాలకు సంబంధించి 30వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో డ్రాలా ప్లాట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ పాత బార్ పాలసీకి ఇప్పుడున్న పాలసీకి కంపారిజన్ చేస్తే దరఖాస్తుదారులకి ఫ్రెండ్లీగానే ఉంది. దీనిలో సేలియట్ ఫీచర్స్ అని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని బార్లైనా రావచ్చు. అయితే బార్కి దరఖాస్తు చేసుకోవాలంటే 21 years కంప్లీట్ అయి ఉండాలి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శ్రీకాకుళంలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శ్రీకాకుళంలో పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బీజేపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోట బీజేపీ దృష్టి కేంద్రీకరించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 1430 కోట్ల రూపాయలు దానికి డెట్ నుంచి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కారణంగా. ఎవరు ఏమన్నా కూడా ఇది సత్యం. దాని తర్వాత తిరిగి అది అనేక రకాల ఇక్కట్లు పట్టడం, ఎక్స్పాన్షన్కి 25,000 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉండే నిల్వ నిధులన్నీ కూడా దానికే వినియోగించుకోవటం, దీని కారణంగా రా మెటీరియల్ కొనాలన్నా, బ్యాంక్ వాళ్ళకి అప్పులు ఇవ్వాలన్నా తీవ్ర ఇక్కట్లు పడటం, ఆ విధంగా వాళ్ళ రేటింగ్ ఏదైతే S&P పూలింగ్ రేట్ ఏదైతుందో బాగా కిందకు పడిపోవటం, ఆ పరిశ్రమకి రా మెటీరియల్ కూడా కొనలేని ఒక పరిస్థితి, వెండార్స్ కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వలేని పరిస్థితి ఉన్న తరుణంలో ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి 100% నిర్ణయించడం జరిగింది. వెంటనే మేము స్పందించి నిర్మలా సీతారామన్ కలిసి స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్చేయాలని చెప్పి అడగటం జరిగింది. ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేస్తాం, ఆ విధమైన పోరాటం చేసామని చెప్తాను. గతంలో సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో, తర్వాత శ్రీమతి పురంధరేశ్వరి గారి నేతృత్వంలో, అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సేల్లో మెర్చేయాలి, NMDC సేల్లో మెగా మెర్జర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అడగడం జరిగింది. ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు. కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి. అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం, తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాసవరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం, అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెక్టర్ గురించి కొంచెం అవగాహన ఉండటం కారణంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు, మా కుమారస్వామి గారు, శ్రీనివాసవర్మ గారు కలిసి ఏదైనా ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ చాలా కష్టమన్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్కి చేయని విధంగా 1140 కోట్ల రూపాయలు 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత రాసుకొని అండర్లైన్ మొదటి విడతగా దానికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే BF3 ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఈ మధ్య కాలమే ప్రారంభమైంది. దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు 7 మిలియన్ మెట్రిక్ టన్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 6.7 ఉంది. సో ఈ నెల 7 మిలియన్ మెట్రిక్ టన్ అవ్వబోతుంది. స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ మెట్రిక్ టన్, దాన్ని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. స్టీల్ ప్లాంట్ యొక్క కేవలం ఇక్కడ ప్రొడక్షనే కాదు, దేశవ్యాప్త ప్రొడక్షన్ మీద నరేంద్ర మోడీ గారు రోజు రివ్యూ చేస్తారు. ఇవాళ ప్రపంచంలో స్టీల్ ప్రొడక్షన్లో మన స్థాయి ఎక్కడుంది, ఏ స్థాయికి వెళ్ళాలి, ఇవాళ 9వ స్థానంలో ఉంది, దాన్ని 7వ స్థానానికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ ఇవ్వాలంటే తప్పనిసరిగా స్టీలు, సిమెంటు, మిగతా అన్ని రకాల ప్రొడక్షన్స్, మినరల్స్ వీటన్నిటిలో కూడా మన ప్రొడక్షన్ పెరగాలి. కనుక డే టు డే బేసిస్ మీద ఆ ప్రయత్నం. ఇంకో పక్క ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో, క్రూడ్ ఆయిల్, దాని మీద మన డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం. ఈ విధంగా ఒక బహుముఖ ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఆ విధమైన వెళ్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన 14 డిపార్ట్మెంట్స్ టెండర్స్ ఇవ్వటం జరిగింది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో అన్ని ఏవైతే వర్క్స్ ఉంటాయో వర్క్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. ఆ
ఆ విధంగా గతంలో కూడా ఈ ప్రాక్టీస్ ఉంది, ఏదో బీజేపీ వస్తే కొత్తగా ప్రారంభించింది కాదు. ఆ విధంగా దాంట్లోనే కన్వేయర్ ప్రాక్టీసెస్ సంబంధించినవి, మిగతా అనేక రకాల ఇష్యూస్, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు అన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఆ విధంగా కొత్తగా టెండర్ వచ్చింది, అన్ని టెండర్ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలో చూశారు కాంట్రాక్ట్ లేబర్ సుమారు 2000 మందిని బయట పెట్టడం కారణం ఏంటంటే కాంట్రాక్ట్స్ మార్చడం కారణంగా ఆ విధంగా కొత్త కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్స్ ప్రైవేట్ వాడు అయిపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోయింది అని అంటే మా కమ్యూనిస్ట్ మిత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా వక్రంగా ఆలోచిస్తారు. ఆ విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అది నిజం కాదు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా స్టీల్ ప్రొడక్షన్ మీద ఒక ఫోకస్ ఎవ్రీడే పెడతారనే విషయం కూడా మీరు గమనించాలి. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు. మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైసీపీ విధానమన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించనున్నట్లు వెల్లడి. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమన్న భూమన. బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.